హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్. దిస్ ఇస్ చందు. దిస్ ఇస్ సింధు. సో ఏంటి నిన్న మా వాడిని బాగా సతాయిచ్చావంట? నేనేం సతాయించలేదు. కాదు. నన్నే కార్తిక్ అసలు నన్ను మాట్లాడనివ్వలేదు. యాక్చువల్లీ నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్ను తట్టుకోలేక నేను బయటికి వెళ్తే వాడు ఒక్క రోజులోనే పారిపోయాడు. ఇది మరీ టూ మచ్. ఒక్క రోజులోనే భరించలేకపోయాడు. ఒక్క రోజన్నా నువ్వు అన్నావా చందు? అసలు ఒక్క రోజైనా నన్ను గుర్తు చేసుకుంటావా చందు? అసలు మా అక్క ఏం చేస్తుంది ఏంటి అని నేను ఎన్నిసార్లు అండి. నేను అసలు అన్నం కూడా తినలే, నేను బిర్యానీ కూడా తినలే. నేను నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని ఆ ఇదిలో ఉన్నా. నేను కార్తిక్ ని కూడా తిననీయలే నేనైతే. ఏంటి మరి కార్తిక్ ఒక రోజుకే పారిపోయాడు? కాల్ చేస్తే అరే షూట్ ఉంది వెళ్ళట్లేదా అంటే అరే నా వల్ల కాదు సింధుతో అని చెప్పేసి అన్నం పెట్టి పారిపోయాడు వాడు. నిన్న ఎపిసోడ్ వెరీ హాట్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. అంటే హాట్ అంటే అలా కాదు, ఫైరీ మంచి ఎంజాయ్ చేసిన ఎపిసోడ్. నాకు అనిపించింది పృథ్వీకి తగిన టాస్క్ అనిపించింది. బికాస్ తనంత పవర్ యూజ్ చేసి ఒక హీమ్యాన్ లాగా వాళ్ళ టీం కోసం గుడ్లు వెరీ గుడ్ అని అలా కాదు, పక్కన వాళ్ళని కొట్టి కూడా తెస్తున్నాడు అనమాట గుడ్లు. సో యాక్చువల్లీ టాస్కే అలాంటిది. వీళ్ళే కొత్త రూల్స్ పెట్టి ఫిజికల్ అవ్వకూడదు అనుకుంటున్నారు, బట్ తను ఎవరి మాట వినట్లేదు. చందు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇప్పుడు యాజ్ ఎ సంచాలక ఒక రూల్స్ వాళ్ళు డెఫినెట్ గా పెట్టాలి, అదే ఫాలో అవ్వాలి. బట్ సంచాలక మాట వినకుండా వాళ్ళంతా వాళ్ళే రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ క్రాస్ చేస్తూ అసలు ఆ రూల్స్ ఆ గేమ్ కంప్లీట్ అయ్యే వరకు ఆడుతున్నారు. అసలు అంటే వాళ్ళకి తెలీదా? అంటే ఆ గేమ్ ఆ ఐదులో అట్లా ఆడేస్తున్నారా? వాళ్ళ స్ట్రాటజీనా ఏంటో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఒకటి ఫిక్స్ అయ్యారనమాట, ఫిజికల్ అవ్వకూడదు, ఎవరికి ఎక్కువ దెబ్బలు తగలకూడదు. బట్ కొన్ని టాస్క్లు అయితే ఫిజికల్ అవ్వక తప్పదు, దెబ్బలు తగులుతాయి. ఆబ్వియస్లీ కొన్ని టాస్క్లు తగులుతాయి. సో ఈ అంటే డే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ నుంచి డామినెన్స్ నిఖిల్ వాళ్ళ టీమే ఉంది. బికాస్ ఒక సైడ్ నిఖిల్ అండ్ పృథ్వీ, అక్కడ నబిల్ కూడా లేడు వాళ్ళ టీమ్ లో. అబ్బాయి కూడా ఐ గెస్ ఆబ్వియస్లీ గివ్ అప్ ఇచ్చేసాడు. నాకు ఎందుకో అర్థం కావట్లేదు. అబ్బాయి అన్న లైక్ అసలు ప్రతిదానికి లైక్ ఫిజికల్ అవ్వద్దు అంటే ఒక దాని మీద ఉండిపోతున్నాడు. అసలు ఏంటో అసలు అబ్బాయి గేమ్ ఆడినట్టే నాకు అనిపించింది. యాజ్ ఎ చీఫ్ నేను చెప్పినట్టు వినండి అని అంటున్నాడు, కానీ గేమ్ ఎక్కడ? గేమ్ ఎందుకు అంత గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు? లైక్ కొంచెం ఫిజికల్ అంటే అబ్బాయి ఇంకా నిఖిల్ ఒక సర్టెన్ రూల్స్ మాట్లాడుకుని ఉండొచ్చు, బట్ గేమ్ లోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు డివేట్ అవుతారు. సో దానికి తగ్గ రియాక్షన్స్ అబ్బాయి ఇవ్వాలి. బట్ ఆ రియాక్షన్స్ ఇవ్వకుండా కంప్లీట్ గా తను తీసుకున్న ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ మీద నుంచొని అసలు ఇంకా అంటే స్టాండ్ అంటే ఆ స్టాండ్ వర్డ్ ఆ వర్డ్ మీద నుంచొని గేమ్ నుంచే అసలు గేమే ఆడట్లేదు, కామ్ గా కూర్చుంటున్నాడు. ఈవెన్ మణికంఠ ఈస్ ట్రైయింగ్ టు ఫైట్. మణికంఠ ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈవెన్ చీఫ్ అయితే మాత్రం నేను నీ మాట వినాలా, ఫైట్ చేయాలి, నేను ఒప్పుకోను అని చెప్పేసి. అంటే లైక్ ఎంత పృథ్వీ తనని ఒక చేతితో తీసి పక్కన వేసినా గానీ మళ్ళీ అసలు నాకు మస్తు భయమే. ఒక చేతితోనే ఆపుతున్నాడు. యాక్చువల్ గా ఆ ప్రభావతి మన కోడి గారు ఎవరైతే కోడి గారు బాగా పెట్టింది ఎవరైతే ఉన్నారో ఆ రెడ్ బాక్స్ లోపలికి వెళ్ళకూడదని సంచాలక రూల్ అయితే పెట్టారు. బట్ నిఖిల్ టీం ఏదైతే ఉందో అక్కడ ఒక బాహుబలి కోటలాగా కంచెలాగా వేసేసారు అనమాట. ఒక సైడ్ నుంచి పృథ్వీ, నిఖిల్, సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళే ఉన్నారు ముందు. పాపం మణికంఠకి ఎక్కడికి స్కోప్ ఉన్న చోటమో పృథ్వీ ఉన్నాడు. ఒకవేళ వస్తున్నా కూడా ఒక చేతితో నెట్టి స్కోప్ ఉన్న చోట పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి మణికంఠకి అవ్వట్లేదు. ఈవెన్ సో మణికంఠ ఇస్ ట్రైయింగ్ హార్డ్ టు ప్లే. చాలా బాగా ఆడుతున్నాడు, కాన్సన్ట్రేషన్ గా ఆడుతున్నాడు. ఎవరి తప్పులు ఏంటి అంటున్నాడు. ఆపోజిట్ టీం వాళ్ళు కరెక్ట్ అయినా కూడా వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళది కూడా కరెక్టే కదా అని కూడా అన్నాడు. చాలా ఇప్పుడు మనం క్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం, శక్తి అండ్ కాంతార. సో ఈ క్లాన్స్ లో ఎవరెవరు బాగా ఆడుతున్నారో చూద్దాం. సో ఆల్రెడీ మణికంఠ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాంతార క్లాన్ గురించి మాట్లాడుతున్నాం. సో మణికంఠ చాలా బాగా ట్రై చేస్తున్నాడు. ఓమాదిత్య గారు ఆయన ప్లీజ్ మీ బెచ్చర్ ఎవరు తెలుసు ప్లీజ్ నిఖిల్ అంటే ఆయన ఏదైతే ఆ సాఫ్ట్నెస్ ఉందో అది ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, అంటే లైక్ ఆయన ఫిజికల్ ఎక్కువ అవడానికి ట్రై చేయట్లేదు అయినా కానీ వెంటనే వద్దు మనం కంట్రోల్ చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తూ గేమ్ ఆడుకుంటున్నాడు ఆయన. సో ఆయన కూడా ఎక్కువ ఫిజికల్ అవ్వట్లేదు. ఆయన ఫిజికల్ అంటే యాజ్ కంపేర్డ్ టు ఇట్ సైడ్ ఏదైతే లైక్
నిఖిల్ పృథ్వీ స్ట్రెంత్ పోలిస్తే ఇటు సైడ్ ఉన్న అబ్బాయి గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. సో అబ్బాయి ఫిజికల్ అసలు అవ్వట్లేదు. అబ్బాయి ఎందుకు సో వాళ్ళకి మైనస్. అవును అక్కడ ఎవరైనా Definitely ఫిజికల్ గా అక్కడే. స్ట్రాంగ్ ఉన్నాడు అంటే అవును. ఒక నబిల్ మాత్రమే. అవును. నబిల్ ఈజ్ అవుట్ ఆఫ్ గేమ్. అవును సో అక్కడ ఫిజికల్ గా ఎవరు అసలు గట్టిగా ఎవరు లేరు. లేరు. సో ఇటు సైడ్ ఉన్న- వీళ్ళు నిఖిల్ అండ్ పృథ్వీ ఉన్నప్పుడు ఆదిత్య గారు కూడా స్టాండ్ తీసుకొని ఆయన ఫిజికల్ అవ్వాలి. డెఫినెట్ గా అవ్వాలి. Because బట్ game- ఆయన కాంప్రమైజ్ చేస్తున్నాడు. Yeah, compromise ఆ చేస్తున్నాడు. ఫైట్ ఏదైతే ఉందో ప్లీజ్ 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 వద్దు వద్దు మనందరం మీ వద్దు, మీకు తెలుసు మీరు మెచ్యూర్ బట్ గేమ్ ఇస్ ఎ గేమ్. వాళ్ళకి గేమ్ ఇస్ తెలుసు గేమ్ కదా, ఆడాలి. అండ్ అంటే దట్టు ప్రేరణ ప్రీవియస్ సీజన్స్ గురించి ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే ఫిజికల్ గేమ్స్ ని ఎంత గట్టిగా ఆడారంటే అవును ఓసారి చాలా మంది చాలా గట్టి చాలా దెబ్బలు దాకినే కట్టుకోవడం జరిగింది. కట్టుకున్నారు. సో గేమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇది కాబట్టి Big Boss. బిగ్ బాస్ కాబట్టి డెఫినెట్ గా మన స్ట్రెంగ్త్ ఏంటో మన స్ట్రాటజీస్ ఏంటో చూపించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఆడుకుంటే డెఫినెట్ గా బాగుంటది. సో అండ్ ఇది ఓమాయిచ గారు అండ్ ప్రేరణ తను కూడా చాలా బాగా ఆడుతుంది. చాలా లైక్ బాగా చాలా ఆడుతుంది. గట్టిగా ఫైట్ చేస్తుంది. ఫైట్ See, చేస్తుంది. గేమ్ చాలా అండ్ బాగా ఆడుతుంది. బట్ కొన్ని దగ్గర మాటలు మాటలు మాత్రం చాలా వల్గర్ గా మాట్లాడింది. Yes. బట్ అట్లా సో దీని ఏమో గురించి మరి ఏమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ ఐ మీన్ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు ఈ గేమ్ గురించి పక్కా మాట్లాడతారు. చందు ఒక్క ఇదంటావు చాలా ఉన్నాయి. ఈ వీక్ మనం కంప్లీట్ గా ఏదైతే చూసామో అదే నాకు definite అర్థం గా- కావట్లేదు ఈ వీక్ లో దేని గురించి మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఎందుకంటే అన్నీ గట్టిగానే చాలా అన్ని బట్ గట్టిగానే నిన్నటి ఉన్నాయి. ఎపిసోడ్ but ఇంకా ఎక్కువ అనిపించింది. నిన్న కొంచెం ఈరోజు అందరూ ఫిజికల్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న అన్నట్టు ప్రేరణ గురించి మాట్లాడుతున్నాం కదా, ప్రేరణ ఆడుతుంది. ఆడుతూ రెచ్చగొడుతుంది, రెచ్చగొట్టడం పక్కన పెడితే మాటలు వదిలేస్తుంది. మాటలు అలా వదిలేస్తుంది. వదలకుండా తను గేమ్ ఆడితే గేమ్ ఆడేలా చూసుకుంటూ ఉంటే బట్ తను చాలా బాగా ఆడుతుంది. సో తనని పక్కన పెడితే యష్మి నాకు తెలిసినంత గేమ్ ఆడలేదు. అది కవర్ చేసుకోవడమే సరిపోతుంది. గుడ్ల దగ్గర వాడిని రెచ్చగొట్టడం అవును. డిఫెండ్ చేసుకుంటుంది. డిఫెండ్ చేసుకున్నా ఓకే, దట్స్ అప్ టు హర్. బట్ ఎవరు వస్తే వాళ్ళని రెచ్చగొడుతుంది. అక్కడ పృథ్వీకి పెట్టింది, వాళ్ళ నిఖిల్ కి పెట్టింది. పృథ్వీకి యష్మికి అక్కడ ఒక చిన్న ఫైట్ ఐ మీన్ అవును డిఫెన్స్ ఫైట్ కూడా ఫైట్ జరిగింది. కూడా అయింది. అవును సో యష్మి కూడా నాకు నిన్న టాస్క్ లో అంటే లైక్ అగ్రెషన్ కనిపించింది కానీ తను గేమ్ ఆడుతున్నట్టు ఏం కనిపించలేదు. అంటే జస్ట్ తన వాళ్ళ వాళ్ళ క్లాన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ క్లాన్స్ అవి కాపాడుకుంటుంది. అసలు అబ్బాయి ఎందుకు అంటే ఒక చీఫ్ ఇప్పుడు బిగ్ బాస్ ఒక చీఫ్ గా డిక్లేర్ చేసినప్పుడు తను డెఫినెట్ గా ఫస్ట్ ఉండాలి కదా. సంచాలక్ కూడా ఒకళ్ళు లాక్కోవచ్చు అని కూడా చెప్పేశాడు. అవును. సో అప్పుడైనా గానీ అబ్బాయి ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేసి కదా కంప్లీట్లీ అక్కడ 200 ఎండ్ ఆఫ్ ది గేమ్ లో అక్కడ 263 ఎగ్స్ ఉంటే ఇక్కడ 25 సో ఇప్పుడు నిఖిల్ క్లాన్ కి వస్తే అక్కడ నిఖిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. నిఖిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. తను కూడా అంటే కామ్ గా రూల్స్ పెట్టుకునే పర్సన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాడు అంటే అట్ సైడ్ నుంచి పోకింగ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో తను గేమ్ అంటే లైక్ వీళ్ళు అంటున్నారు హ్యూమానిటీ లేదు, గేమ్స్ లో ఆడాలి అంటే గేమ్ లాగానే ఆడాలి కాబట్టి గేమ్ లోనే ఫిజికల్ అవుతున్నాడు. నార్మల్ టైం గేమ్ లోనే ఫిజికల్ అవుతున్నాడు. అండ్ ఇంకొకటి కూడా ప్రేరణ కూడా కావాలని వచ్చి రెచ్చగొడుతుంది. తను అంటాడు కూడా, నేను నోరు మూసుకొని వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు నన్ను ఇది అంటున్నావు అని చెప్పి కొంచెం ఆ సిచ్యువేషన్స్ లో కూడా రైజ్ అవ్వడం జరిగింది. సో నిఖిల్ తను ఆడిన దానికి తను ఏదైతే చేశాడో దాని గురించి తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతాడు. సో తన గేమ్ ఎలా ఆడుతున్నాడు అనేది చాలా కరెక్ట్ పాయింట్. బికాస్ గేమ్ లో అగ్రెషన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి. అది డెఫినెట్ గా గేమ్ ఆడే విధానం. అవును. అండ్ కమింగ్ టు పృథ్వీ, నాకు కంప్లీట్లీ ఒక హ్యూమన్ లాగా అనిపించాడు. ఒక్కడే ఆడుతున్నట్టు కనిపించాడు. చాలా బాగా సెక్యూర్ చేశాడు. అంటే నిన్న పృథ్వీ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళ క్లాన్ కి చాలా యూజ్ బట్ అగ్రెషన్ లో పృథ్వీ చాలా మాటలు. నాకు పృథ్వీకి అగ్రెషన్ ఎంత ఉందంటే తన క్లాన్ వాళ్ళు తన అగ్రెషన్ లో ఉన్నప్పుడు తనకు మంచి చెప్పినా గానీ తను తీసుకోలేదు. ఎగ్జాంపుల్ సీత నిన్న సీత తను చెప్తున్నా గానీ సీతనే మీద అరిచాడు అంటే తను అగ్రెషన్ లో ఉన్నప్పుడు తనకి ఎవరు కనిపిస్తుంది తన అగ్రెషన్ తప్ప. అది తన టీమా వాళ్ళ టీమా తన మంచిగా చూడరు. సో పృథ్వీ అంటే ఆ అగ్రెషన్ లో ఉన్నప్పుడు కూడా తన సొంత వాళ్ళ కూడా అందుకే సీత కూడా చెప్తుంది కదా, నేను అస్సలు చెప్పను నీకు ఇంకోసారి ఐ స్వేర్ మళ్ళీ వెంటనే తన అగ్రెషన్ పోయిన తర్వాత మళ్ళీ సీత దగ్గర మాట్లాడుతున్నాడు. అంటే కొంచెం ఆ జస్ట్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ ఏదైతే అగ్రెషన్ లో ఉంటాడో సో హి డజంట్ కేర్ ఎనీవన్ అని క్లియర్ గా చూపించారు. అవును. సో బట్ ఆ అగ్రెషన్ ఈ గేమ్ కి యూజ్ అవుతుంది బికాజ్ వాళ్ళకి 263 ఎగ్స్ వచ్చినాయి అంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఫైట్ వల్లే. అండ్ తర్వాత ఏదైతే
గుడ్లు వాళ్ళ గుడ్లు తన్నేసి అవును అండ్ నైనిక సోనియా కూడా ఏదైతే వాళ్ళు ప్లస్ పాయింట్ అయింది, అన్ని గుడ్లు వీళ్ళు తీసుకున్నారు. ప్రొటెక్ట్ బాగా కూడా చేశారు, నైనిక అండ్ సోనియా కూడా బాగా చాలా బాగా చేశారు. అండ్ సోనియా కూడా అంటే సంచాలక్ నబీల్ కి కూడా ఫస్ట్ చదువు క్లియర్ గా చదువు అనేది కూడా అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య నువ్వు అట్లా బెదిరించినట్టు మాట్లాడకు నేను చెప్తాను, ఇట్లాంటి చిన్న చిన్న కన్వర్సేషన్స్ అయితే జరిగినాయి. నబీల్ ఒక రూల్ పెట్టాడు, ఏదైతే నెక్స్ట్ ఉందో నెక్స్ట్ మీద పడుకోవద్దు, అవును జస్ట్ హ్యాండ్స్ మాత్రమే చేయాలంటే అప్పుడు సోనియా రేజ్ చేసింది పాయింట్, అట్లా కుదురుతుంది వి హావ్ టు ప్రొటెక్ట్ కదా అని చెప్పి హ్యాండ్స్ తో ప్రొటెక్ట్ చేయలేము. అవును ఏదైతే ఇలా కవర్ డెఫినెట్ గా లాస్ట్ సీజన్స్ లో కూడా ఇలాంటి ఎగ్ గేమ్ సేమ్ ప్రభాత్ ఇలాంటి ఒక పెట్టి ఎగ్ గేమ్స్ పెట్టినప్పుడు కూడా ఎవ్రీవన్ కవర్డ్ అనమాట, కవర్ చేసుకున్నారు. సో అలా కవర్ చేసుకోకపోతే ఎగ్స్ ని మనం కాపాడుకోలేం కదా, బికాస్ హ్యాండ్స్ తో ఎంత చేసినా కానీ గ్యాప్స్ లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఆ రూల్ కూడా ఓకే, ఎందుకంటే ఫైట్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. ఆ రూల్ కూడా బాగుంది, వీళ్ళు డిఫైన్ చేసుకోవడం కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ కూడా విష్ణుప్రియ ఎక్స్ అక్కడ కోడి దగ్గర ప్రభావతి దగ్గర కూర్చొని ఎక్స్ తీసుకొని జమ చేయడం కూడా ఫెంటాస్టిక్, తను కూడా బాగా తీసుకొని బాగా కష్టపడింది. బట్ తనకి ఎందుకు అంత అక్కడి నుంచి ప్రేరణ నుంచి అంత నెగిటివిటీ వచ్చింది? అసలు ప్రేరణ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ డెఫినెట్ గా తను ఆ మాట అనకుండా చాలా బాగా ఆడుతుంది గేమ్, వాళ్ళ క్లాన్ కోసం చాలా ఫైట్ చేస్తుంది, ఇట్ సైడ్ వీళ్ళ క్లాన్స్ కోసం వీళ్ళు కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. సో అండ్ వన్స్ అపాన్ టైమ్ లో సీత ఉన్న ప్రేరణ, తను సీత ఆపబోతుంటే తను ప్రేరణ కాల్తో తన్నడం, విష్ణుప్రియ వచ్చి నువ్వు రాక్షసి ఇద్దరు కలిసి మొత్తం కప్పేసినట్టు అనిపించింది. యాక్చువల్ గా తిట్టుకున్నారు, బాగా తిట్టుకున్నారు. సో లిమిట్స్ స్ట్రీట్ ఫైట్ గుర్తొచ్చింది అనమాట, పోయే పోయే చాలా అంటే చాలా స్ట్రీట్ ఫైట్ కనిపించింది. అవును ఎందుకంటే మనం ఇప్పుడు తిట్టడానికి లిమిట్స్ ఉంటాయి. అప్పుడు అదైంది, ఆడవాళ్ళు క్లోజ్ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటారు, వన్స్ వాళ్ళు ఆపోజిట్ అయ్యారంటే నోట్లోంచి వస్తాయి కూడా అమ్మో ఇమాజిన్ చేసుకోవాలి. నేను మేము అదే అనుకున్నాం, వాళ్ళందరినీ హౌస్ లో చూసారు, వీళ్ళు సెలబ్రిటీస్ బాగుంటారు, వీళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి, నీట్ గా ఉంటారు అనుకున్నాం. బట్ నేను చూసాంగా ఆడవాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు. అందుకే అంటారు ఎక్కడికి పోయినా ఆడవాళ్ళే అని చెప్పేసి. ఆడవాళ్ళే బట్ అందరు అట్లుంటారు, కొంతమంది ఆడవాళ్ళని ఎందుకంటారు తెలుసా? ఆడవాళ్ళు కాబట్టి నాకు తెలుసు. సో జస్ట్ బిందులు ఒకటి తక్కువైనాయి మీకు అక్కడ, ఐ మీన్ వాళ్ళకి అక్కడ బిందులు ఉంటే నెత్తుకోవచ్చు. సో ఏంటంటే లిమిట్స్ క్రాస్ చేస్తూ కూడా వాళ్ళ టంగ్ స్లిప్ అయ్యి చాలా సార్లు స్లిప్ అయ్యారు, క్యారెక్టర్ లెస్ అన్నారు. దీని మీద అయితే ఎందుకు వదిలేసావు విష్ణు, చంపకేసి కొట్టాలనిపించింది, అవును తను కూడా ఇన్వాల్వ్ అవ్వడం. సో ఈ టాపిక్స్ అయితే పక్కా నాగ సార్ సాటర్డే తీస్తాడు, డెఫినెట్ గా తీస్తారు. నేనైతే ఈ సాటర్డే కోసం నేను ఇట్లా ఎదురు చూస్తున్నా వెయ్యి కళ్ళతో. సో ఇంకా కిచెన్ లోకి వస్తే ఒక టైం అంటూ నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ ఎందుకు అలా పెట్టారు అంటే ప్రతి గేమ్ లో వీళ్ళు ఆడేసుకుంటున్నారు, తర్వాత వెంటనే కలిసిపోతున్నారు, లేదా ఫుడ్. ఈ సీజన్ కాన్సెప్టే అది, చీఫ్స్ క్లాన్స్ అని చెప్పేసి. సో ఏది చేసినా యాజ్ పర్ ద క్లానే చేయాలి, నువ్వు నీ క్లాన్ నేను నా క్లాన్ అలానే ఉండాలి. కాబట్టి నాకు తెలిసి బిగ్ బాస్ ఆ రూల్ పెట్టారు. అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ ఏమంటారు ఫైట్స్ వస్తాయి. అండ్ సో ఆ రూల్ అందుకే పెట్టారు. దానికి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, బట్ ఫస్ట్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా కవర్ చేసేసినట్టున్నారు ఆ టైంలో. అండ్ తర్వాత వీళ్ళు ఒక బెల్ అనేది పెట్టారు, ఆ బెల్ రింగ్ చేస్తే టైం స్టార్ట్ అండ్ కుకింగ్ అయిపోయిన తర్వాత టైం ఎండ్ అనమాట. ఇదన్నమాట ఫైట్స్. ఈ ఫైట్ చూసావా, మణికంఠ ఇంకా పృథ్వీ ఫైట్ చూసా, ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్ కి వెళ్ళారు. నాకైతే భయం ఏంది ఇక్కడ నిఖిల్ ఆపకపోయినా. మణికంఠ చాలా బాగుంది అసలు. మణికంఠ అంటే చూస్తుంటే ఒక సైడ్ నుంచి గుడ్ అన్నట్టు, అంటే ఇప్పుడు మంచిగా ఇన్వాల్వ్ అవుతున్నాడు గేమ్ లో, ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో మణికంఠ కొంచెం అట్లనే. ఈ వారం మాట్లాడుకునే టాపిక్స్ ఏదైతే మనం అంచనా ప్రకారం చెప్పుకుందాం. పృథ్వీ యాంకర్ గురించి అండ్ మణికంఠ గురించి కూడా మాట్లాడతారు. మణికంఠ గురించి అండ్ ఇంకొకటి అభయ్ గురించి మాట్లాడతాడు, ప్రేరణ ఏదైతే ఫుడ్ దోశ విషయం బ్యాటర్ ఉంది తన ఆ విషయం మాట్లాడతారు. అదొకటి. ప్రేరణ గురించి క్యారెక్టర్ లెస్ ఆ విషయం మాట్లాడతారు. సో ఈ వీక్ నాకు తెలిసినంత వరకు అందరినీ బాగా పాజిటివ్స్ ప్లస్ నెగటివ్స్ కూడా మాట్లాడతారు. సో అన్ని ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఏదైతే ద న్యూ డే స్టార్ట్ అయినప్పుడు నిఖిల్ ఒకటే
గార్డెన్ ఏరియాలో గార్డెన్ ఏరియాలో తిరుగుతాడు యాక్చువల్గా ఆ ఎగ్ ఏదైతే ఆ ఎగ్ ఉందో అది ముందు రోజు నైటే పడుతుంది అనమాట. సో ఎవరు చూసుకోరు. అప్పటికి ఇంకా బయట లివింగ్ ఏరియాలో కంటెస్టెంట్స్ ఉంటారు, బట్ ఎవరు చూసుకోరు. అది అవును అంత నిఖిల్ అండ్ నాకు తెలిసి నిఖిల్ అండ్ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ టైంలో కార్నర్ లో. అప్పుడే రెడ్ ఎగ్ అనేది ఒక ఎగ్ పడుతుంది, అది ఎవరు పట్టించుకోరు. దాని తర్వాత ద నెక్స్ట్ డే మార్నింగ్ నిఖిల్ వెళ్తాడు, దాన్ని చూస్తాడు, జేబులో పెట్టుకోడు. చూసి ఫస్ట్ వాళ్ళ క్లాన్ మెంబర్స్ కి చెప్తాడు, చెప్పి తీసేసుకో అని చెప్పి వెంటనే సీత రియాక్ట్ అవుతుంది. సో అది ప్లస్ మైనస్ అనేది అర్థం కావట్లేదు. బట్ ఒక్కొక్కసారి రెడ్ కలర్ బట్టి కూడా వాళ్ళకి ప్లస్ ఉంటది లేదా మైనస్ ఉంటది. ఓకే, సో ఈ ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది మనకి. ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి ఎగ్స్ స్వాప్ అయిపోవచ్చు, లేదు అంటే వీళ్ళకి ఎక్స్ట్రా ఎగ్స్ రావచ్చు. నాకెందుకు పూర్తి, బికాస్ వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, చాలా ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి, లేదా వీళ్ళ హాఫ్ ఎగ్స్ మొత్తం అటు సైడ్ వెళ్ళొచ్చు. సో ఏదైనా ట్విస్ట్ జరగచ్చు. సో దాని గురించి అయితే రెడ్ ఎగ్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి ఉండాల్సిందని అనిపించింది. సో ఇది అన్నమాట. ఆ రెడ్ ఎగ్ తీసుకునే ముందు ఒకసారి వాళ్ళు ఆలోచించి తీసుకోవాల్సింది. బట్ లెట్స్ సీ వాట్స్ ద రెడ్ ఎగ్ అనేది చెప్పేసి. సో ఇది ఇవాళ ప్రోగ్రామ్ బిగ్ బాస్ అప్డేట్స్ అన్నమాట. సో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Mahamax and Max Big Boss. This is Chandu signing off. Bye.